మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి మరొక పునరుద్ధాన దినంలో సజీవులుగా ఉండి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాక్యాన్ని ప్రభా వివరిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడే వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఏస్తున్నాం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలను తెరిచి ఆది కాండము 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనము జ్ఞానం చేసుకుందాం. ఆది కాండము 21వ అధ్యాయము. అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకొనిన నీళ్ల భావిష్యమై అబ్రహాము అబీమెలెకును అపేక్షింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగును, నీవును రైట్ నాతోని చెప్పలేదు, నేను నేడే కానీ చెప్పగా చాలమ్మ, తర్వాత మనం చదువుకుందాం. రైట్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన దైనందిక జీవితాల్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది భక్తుల మధ్య, కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి యథార్థమైన సంఘటనే పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క బైబిల్ రూపంలో మనందరూ కూడా అందింపజేస్తాడు. మనం చాలా సందర్భాలలో అబ్రహామును గూర్చి, అబీమెలెకును గూర్చి చాలాసార్లు చదువుకుంటాం, వింటాం. కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో నుంచి మనకు కావలసిన ఈ కడవరి దినాల్లో మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏమున్నాయనేవి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు సమయోచిత జ్ఞానాన్ని ఖచ్చితంగా మనం పొందుకోవాలి. ఈ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ రోజున తలెత్తుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు గూర్చి మనం విన్నప్పుడు, చిన్న చిన్న సమస్యలకి, ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యలకి మన యొక్క వ్యక్తిగత జీవితాలలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుని చాలా కాలము దూరముగా, లేదా చాలా కాలము మాట్లాడుకోవడానికి అవకాశం లేనట్లుగా విడిపోతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కడవరి దినాల్లో, దుర్దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాల గురించి చెప్పిన వర్తమానము, ఇదిగో అంత్యకాలములో అక్రమ విస్తరించినందున అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున ప్రేమలు చల్లారిపోతున్న దినాలలో మనం ఉన్నాం. అక్రమాలు విస్తరించిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. దయచేసి మనం అందరం అనుకుంటాం. ఒక్కసారి నేను ఒక విషయం అడుగుతున్నాను. మన దైనందిక జీవితాలలో నేను ఎవరిని కూడా బాధ పెట్టిన సందర్భం నాకు అసలు గుర్తుకు రావట్లేదండి. నేను యేసు ప్రభువారి తర్వాత అంత గొప్ప ఉన్నతమైన జీవితాన్ని లోకంలో జీవించాను. నాకు తెలిసి తెలియకుండా నా వ్యక్తిగత జీవితంలో ఒక్కరిని కూడా గాయపడుచున్నట్లుగా నా మనసుకి తట్టట్లేదు అన్నవాళ్ళు కానీ ఉంటే చేతుల పైకి ఎత్తండి. రెండోది, నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎవరి చేత ఒక మాట అనిపించుకోలేదు, ఎవరో కూడా నన్ను గాయపరచలేదు, ఎవరితో కూడా నేను సమస్యలు తెచ్చుకోలేదు, ఎవరితో కూడా నేను విభేదాలు తెచ్చుకోలేదు. ఇప్పటి వరకు కూడా నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి ఒక స్టూడెంట్ అయినా, ఒక భర్తవైనా, ఒక భార్యవైనా, ఒక తల్లిదండ్రులు కలిగి ఉన్న ఎవరైనా సరే మా దైనందిక జీవితాల్లో ఇప్పటి వరకు కూడా ఎవరితోని గొడవలు పడిన సందర్భం, ఎవరితో కూడా సమస్యలు తెచ్చుకున్న సందర్భం నాకు గుర్తుకు రావట్లేదు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎవరు కూడా ఉండరు. ఈ భూప్రపంచంలో, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మన దైనందిక జీవితాలలో అనేక సమస్యలు, మన ప్రమేయం ఉండి మన ప్రమేయం లేకుండా అనేక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఈరోజు నా ప్రశ్న, సమస్యలు రావడానికి మనం చేసిన తప్పిదాలు ఒకటే కారణం కాదు. ప్రతి మనిషి తన వ్యక్తిగత జీవితాలలో ఏదో సందర్భంలో తెలిసి తెలియక, లేకపోతే ఆవేశంలోనో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం.
కొన్ని ఇతరులను గాయపరిచేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం, లేదా మనం ఇతరులను గాయపరుస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి మనందరి జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ అబ్రహాము అబీమెలెకు మాట్లాడుకున్న మాటల సంభాషణ మనం చూసినట్లయితే అబీమెలెకుతో అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి నీ యొక్క పనివారు నా యొక్క బావిని స్వాధీనపరుచుకున్నారు అని అంటే, అబీమెలెకు అంటాడు కదా, ఈ విషయము ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే నేను ఏదైనా నిర్ణయం తీసుకుని, ఒరేయ్ ఆయన మంచోడు, ఆయన యథార్థవంతుడు, ఆయన యందు దేవుని యొక్క కృప ఉంది, దేవుడు అతను తోడుగా ఉన్నాడు, అతని చేతి పన్ను దీవించాడు, ఆయన ఈ ప్రాంతంకి వచ్చినప్పటి నుంచి కూడా చక్కని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు, నిజముగా ఆయనతో దేవుడు ఉన్నాడని నేను గమనించాను, దయచేసి అలా చేయొద్దురని నా పని వారికి నేను చెప్పుకునేవాడిని. అలా జరగలేదంటే 100% ఈ విషయం నాకు తెలియదు, ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు అని చెప్పి ఈ యొక్క అబీమెలెకు అబ్రహాముతో యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. మన యొక్క జీవితాలలో ఈ రోజున చాలామంది యొక్క జీవితాలు మనం చూసినట్లయితే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మన ప్రమేయం లేకుండానే, మనకు తెలియకుండానే సమస్యలు అనేవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూర్చున్న చాలామంది అనుభవించవలసి. అవునే కాదని, ప్రేమించేటువంటి భర్త ఉన్న పాటున సైలెంట్ అయిపోతాడు, కారణం చెప్పడు, ఏం జరిగిందో చెప్పడు, ఏ విషయంలో బాధపడిన చెప్పడు. అలాగే ప్రేమించే భార్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది, దేనికి సమాధానం చెప్పరు, ఏం మాట్లాడరు, ఏం జరిగిందో తెలియకుండా ఈ రోజున మనం అందరూ అనుకుంటాము, మన సైలెంట్గా ఉంటే లేదా మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, మౌనంగా ఉంటే గనక ఇబ్బందికర పరిస్థితి రాదు అని చెప్పి చాలామంది చేసే తప్పిదం ఏంటో తెలుసా? ఈ కమ్యూనికేషన్ అంటే సంభాషణ అనేది ఆపేసుకుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆపేసుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటారు. ఇది అవాస్తవం. ఈ రోజున సమస్యలు రావడానికి కుటుంబాల్లో కానీ, వ్యక్తుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, దైవ సేవకుల మధ్య కానీ, లేదా సంఘంలో కానీ అనేక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణము ఈ రోజు మనం చేసే తప్పిదాలు అనడం కంటే ఆ తప్పిదాలను కూర్చుని మాట్లాడుకోకపోవడం, ఆ తప్పిదాలు గురించి పరిష్కరించుకోవడానికి ఇద్దరు కూడా కూర్చుని ఇక్కడ అబ్రహాము అబీమెలెకు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నీకు తెలియదా ఈరోజు నీ పనివారు ఏం చేస్తారో నీకు తెలియదా అని చెప్పి అబీమెలెకును అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు వరకు కూడా పాప అబీమెలెకు ఈ విషయం తెలియదు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. ఈ సమస్యలకి పరిష్కారం అనేది 100% కూర్చుని మాట్లాడాలి. ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే గనక మన యొక్క రిలేషన్స్, విలువైన బంధాలన్నీ కూడా స్తంభించిపోతాయి, సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యకు వచ్చి చివరికి పూడ్చుకోలేనంత లోటు మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో అబీమెలెకు అలాగే అబ్రహాము యొక్క స్నేహబంధం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠము, దయచేసి ఏ సమస్య వచ్చినా కానీ కూర్చుని సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇతరుల మీద ఏదైనా కోపం వచ్చినప్పుడు మనం చేసే పని తెలుసా? వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళు చెప్పే మాటలు వినకూడదు, వాళ్ళు చెప్పినట్టు మాటలు మనం వినకూడదని చెప్పేసి ఆ కోపాల చేత, చిరాకు చేత కనీసం ఏం జరిగిందో కూర్చుని మాట్లాడుకునే అవకాశం లేకుండా ఈ రోజున విలువైన బాంధవ్యాలని మనం తాకట్టు పెట్టేసారుగా ఉంటున్నాం. దయచేసి మనం ఈ రోజున ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే మన యొక్క ఉన్నతమైన అనుబంధాలని తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి మనం ఏం చేయాలి, మన జీవితాల్లో ఏం చేస్తే ఈ యొక్క విలువైనటువంటి బంధాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరింపజేసుకోవచ్చు అని మనం చూసినట్లయితే మొట్టమొదటి మాట మనం చూద్దాం. అంటే ఇప్పుడు కూర్చున్నటువంటి వారందరూ కూడా మైక్ పట్టుకుని నా జీవితంలో కూడా నా ప్రమేయం ఉండి నా ప్రమేయం లేకుండా చాలామంది నాకు దూరం అయిపోయి ఉండవచ్చు,
చాలా మందిని అపార్థం చేసుకుండవచ్చు, చాలా మందిని గాయపరచుండవచ్చు, లేదా మీరు నన్ను గాయపరచుండవచ్చు. కారణాలు ఏదైనా, పరిస్థితులు ఏమైనా కానీ కూర్చుని మన యొక్క బంధాలని తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి మనము ఉపయోగించవలసిన ఆయుధం ఏంటంటే, దయచేసి మన యొక్క తప్పిదములను, మన జీవితాల్లో చేసిన ఆ తప్పిదాలని, సారీ నేను ఇలా చేశాను అని చెప్పి ఒప్పుకోవడం కంటే, ఒప్పుకునే ఆ యొక్క తప్పుని సరిచేసుకోవడానికి మనకి ఆయుధం ఏంటంటే, మన ఇద్దరి మధ్య లేకపోతే ఈ వ్యక్తుల మధ్య, సమస్యలు వచ్చిన వారి మధ్య ఖచ్చితంగా దయ అనేటువంటి ఒక ఉన్నతమైన ఆయుధాన్ని, ఒక ఉన్నత మెడిసిన్ అనేది మనము తీసుకోవాలి. ఓకేనా? దయ అనేది ఏంటండి? చక్కని మెడిసిన్. చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి 21వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. నీవు నన్నైనను వంచింపక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అబీమెలెకు అబ్రహాము ఎడల చూపిస్తున్నటువంటి ఎనలేనటువంటి ఆ ప్రేమ కనికరంతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రాంతం ఏమో అబీమెలెకుది. గెరారు ప్రాంతానికి రాజు ఎవడంటే అబీమెలెకు. అబీమెలెకు ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి. అలాంటి అధికారం కలిగిన వ్యక్తి తన అధికారాన్ని బట్టి ఏమాత్రం గర్వపడకుండా, దేవుడు అబ్రహాముకి తోడై ఉన్నాడు అనే ఒకే ఒక కారణాన్ని బట్టి అబ్రహాముకు భయపడి అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఎంత దయగా మాట్లాడుతున్నాడో చూడండి. నిన్ను దేవుడు ఆశీర్వదించిన తర్వాత, నిన్ను దేవుడు గొప్పగా దీవించిన తర్వాత, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నువ్వు చేయనిదంతా కూడా సఫలీకృతం అవుతుంది కాబట్టి, నువ్వు గొప్పవాడైన తర్వాత దయచేసి నన్నైనను, నా గర్భమందు పుట్టిన బిడ్డలనైనను, నాకు కలిగినటువంటి ఆస్తినైనను నీవు పాడు చేయనని చెప్పి నాతో ప్రమాణం చేయవా అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. ఏయ్, నీకు చెప్పేదేంటి అని చెప్పి ఈ యొక్క గెరార్ అనే ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి ఈ యొక్క అబీమెలెకు అబ్రహాముని బెదిరించి మాట్లాడతలేదు, అబ్రహాముతో కోపతాపాలతో మాట్లాడతలేదు. ఎంత దయగా మాట్లాడుతున్నాడో చూడండి. దయచేసి వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన యొక్క అనేక మంది జీవితాలలో విలువైనటువంటి బాంధవ్యాలని, అనురాగాలని, ఆప్యాయతల్ని ఈ రోజున పోగొట్టుకున్నామంటే ప్రధాన కారణము నీలో నాలో దయ లేని మనస్సు. దయ లేకుండా ప్రవర్తించడం, దయ లేకుండా మాట్లాడడం, దయ లేకుండా మన జీవితాల సమాధానం చెప్పడం. ఈ రోజున ఎంతమందిని మనం మన జీవితాలలో పోగొట్టుకున్నామో. దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నమాట. ఈ రోజున అక్రమం విస్తరించినందున అనేక మందిలో నిష్కపటమైనటువంటి ప్రేమలు ఈ రోజున తగ్గిపోయిన కారణాన్ని బట్టి ఈ రోజున అబీమెలెకు తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. అబీమెలెకు తన రాజుననే సంగతిని మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాముతో బ్రతిమాలుకుంటున్నాడు. నీవు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత నన్నైనను, నా యొక్క కుటుంబానైనను నీవు నాశనం చేయనని నాతో ప్రమాణం చేయవా? ఏం తగ్గింపండి, ఏమి దయండి. ఈ రోజున అబ్రహాము అలాగే అబీమెలెకు మధ్య బంధాలు స్థిరపడడానికి ప్రధాన కారణము ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య దయగా మాట్లాడుకోవడం మానేయలేదు. ఇదిగో నాకు ఎంతో అన్యాయం చేశాడు, ఇదిగో అబీమెలెకు యొక్క పనివాళ్ళు నాకు ఎంత అన్యాయం చేశారు, నేను కష్టపడి తవ్వుకున్నటువంటి ఆ బావిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, నా జీవనాధారాన్ని వాళ్ళు దొంగిలించారు, కాబట్టి వీడు మంచుడు కాదని చెప్పి అతనితో మాట్లాడడం మానేలేదు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దీన్నే దయ అంటారు. దయచేసి నీ యొక్క జీవితంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమస్యలు రావడానికి అవకాశం లేదు. వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి దయగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, దయగా కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, దయగా వాళ్ళతో సంభాషించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్కార్యములను మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును
ఒకరిని ఒకరు క్షమించుకోనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. విడిపోయిన మన బంధాలు బాంధవ్యాలను తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి దయ అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. దయ అనే మెడిసిన్ ఉపయోగించుకోవాలి. అలా చేయాలంటే మిమ్మల్ని ప్రభు క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. క్షమాపణ అనేది లేకపోతే ఈ భూమి మీద నీవు నేను కూడా ఎవరు మిగలం, ఎవరము కూడా మిగలమనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయబడిన మాట, మీరు కరుణా హృదయులై దయ కలిగి మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం, క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. అబ్రహాముని అబీమెలెకు క్షమించాడు. ఎందుకు క్షమించాడో తెలుసా? అబ్రహాము నిర్దాక్షిణ్యంగా అబీమెలెకు దగ్గరికి అబద్ధం ఆడాడు. ఈమె నా యొక్క భార్య కాదు, ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. అలా చెప్పిన కారణాన్ని బట్టి అబ్రహాము ఈ చెల్లెలని చెప్పిన కారణాన్ని బట్టి అబీమెలెకు సారమ్మను తీసుకుని వెళ్ళాడు. వివాహం చేసుకోవాలనుకున్నాడు. సహృదయంతో వివాహం చేసుకోవాలనుకున్నటువంటి అబ్రహాము ఆ యొక్క అబీమెలెకు జీవితంలో దేవుని యొక్క హెచ్చరిక వచ్చింది. దేవుని యొక్క హెచ్చరిక ఎప్పుడైతే అబీమెలెకు వచ్చిందో వెంటనే తీసుకొచ్చి అబ్రహాముకి అప్పగించి, అబ్రహమా నువ్వెందుకు నన్ను మోసం చేసావు, ఎందుకు అబద్ధం ఆడావు అని చెప్పి ఇక్కడ అబ్రహాముతో అబీమెలెకు మాట్లాడుతున్న మాటలో దయ కనిపిస్తుంది తప్ప. అంతేకాకుండా అబ్రహాము కూడా ఈ యొక్క అబీమెలెకు ఎలా మాట్లాడుతూ తెలుసా? తన తప్పును ఒప్పుకుంటాడు. అయ్యా, నేను వాస్తవమే, ఈమె నా భార్యే, నీవైనను నీ ప్రజలైనను మీరు కలిగి ఉన్న వారందరూ కూడా నాకు తెలిసి దేవుని భయం లేని వారని, మిక్కిలు దుర్మార్గులని, మీరు మంచివారు కాదని నేను ఊహించుకొని నా ప్రాణను కాపాడుకోవడం కోసం మీ దగ్గర అలా బాధమాడాను, వాస్తవంగా నన్ను క్షమించు అని చెప్పి అబ్రహాము అబీమెలెకు దగ్గర క్షమాపణ కోరాడు. తను చెప్పిన అబద్ధాన్ని బట్టి, తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రహాము క్షమాపణ అడిగాడు. అంతే తప్ప నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా, నా దేవుడు ఎంత న్యాయవంతుడో తెలుసా, ఇదిగో నీవు దుర్మార్గుడు కాబట్టి నీ చేతి నుంచి నా భార్య నాకు అప్పగించాడు, అంతేకాకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి ఏం నిదర్శనమో తెలుసా, ఇంతగా నేను దీవించబడ్డాను, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చాను, దేశం కాని దేశానికి వచ్చాను, నా దేవుడు నేను చేయనిదంతా ఆశీర్వదించాడు, నన్ను గొప్పగా ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు రా మూర్ఖుడా అని అనలేదండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు రా మూర్ఖుడా అని అనలేదండి. తన యొక్క తప్పిదాన్ని అబీమెలెకు దగ్గర ఒప్పుకుంటున్నాడు. వాస్తవంగా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీరు మంచోళ్ళు కాదని అర్థం చేసుకున్నాను, మీరు దేవుని భయం లేదని అర్థం చేసుకున్నాను, మీకు మంచితనం లేదని అర్థం చేసుకుని మిమ్మ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి అని చెప్పి అబ్రహాము అబీమెలెకుతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడంటే ఎంత చక్కగా మాట్లాడుంటాడు ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కగా తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు ఒకసారి ఆలోచించండి. దయచేసి మన యొక్క దైనందిక జీవితాలు ఎప్పుడు కూడా నాదే కరెక్ట్, ఐ ఆమ్ కరెక్ట్ అనడం కంటే యామ్ ఐ కరెక్ట్, నేను మాట్లాడుతున్నది మంచిదా, నేను తీసుకునే నిర్ణయం మంచిదా, నేను ఆలోచిస్తున్న ఈ ఆలోచన మంచిదా, నేను ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తన మంచిదా కాదని చెప్పి ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గర స్వపరీక్ష చేసుకోవాలి. అబ్రహాము అదే చేశాడు. అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము గొప్పగా ఉన్నా కానీ అబీమెలెకు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడండి. నేను తప్పు మాట్లాడాను, నా జీవితంలో నేను అబద్ధమాడాను, ప్రాణభయంతో అబద్ధం ఆడాను, దేవుడు నాకు తోడైన సంగతి మర్చిపోయి ఇది మొదటిసారి కాదు, రెండోసారి ఫరో దగ్గర కూడా ఎలాగ అబద్ధం ఆడాను, దేవుడు నన్ను గద్దించాడు, ఇప్పుడు మరలా అబీమెలెకు నీ దగ్గర కూడా ఎలా అబద్ధం ఆడాను, నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణ అడిగాడు. నీ యొక్క విడిపోయినటువంటి బంధాలు బాంధవ్యాలు తిరిగి పునరుద్ధరించబడాలంటే నీవు ఒక్క మాట దేవుని ప్రేమ కలిగి నీవు దేవునిని క్షమించినట్లుగా నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ పిల్లలను క్షమించు, నీ అన్నదమ్ములను క్షమించు, అక్క చెల్లెలను క్షమించు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా క్షమ అని ఆయుధాన్ని ధరించుకోండి. అక్కడ ఏమన్నాడంటే, మీరు ఒకని ఎడల ఒకరు దయా కలిగినటువంటి హృదయం కలిగి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు క్షమించుకోండి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు క్షమించుకునే హృదయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. మదర్ తెరేసా అంటది కదా, ఎదుటి వారిలో ఉన్న తప్పులు మాత్రమే గనక మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో మనం ఎవరిని కూడా ప్రేమించలేం. మదర్ తెరేసా ఇచ్చిన స్టేట్మెంట్. ఒక మనిషిలో ఉన్నటువంటి తప్పిదాలు మాత్రమే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్రపంచంలో నీ భర్త కాదు కదా, నీ పుట్టిన బిడ్డను కూడా నీ ప్రేమించలేవు, నీ పుట్టిన కొడుకును కూడా మనం ప్రేమించలేం. ఎందుకనంటే మనం వాళ్ళని ప్రేమించడానికి ప్రధాన కారణము వారిలో ఉన్నటువంటి తప్పుదాలు కాదు, వారిని నువ్వు కన్నావు, వారిని పెంచి పోషించావని చెప్పి మీరు వాళ్ళని క్షమిస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రేమించగలుగుతున్నారు.
మన క్షమించే హృదయం కలిగి ఉన్నారు కాబట్టి నీ భార్యను ప్రేమించగలుగుతున్నా, భర్తను ప్రేమించగలుగుతున్నా, తల్లిని ప్రేమించగలుగుతున్నా. అలాగే అందరి ఎడల కూడా అదే ఫార్ములా కలిగి ఉండండి. దయచేసి తప్పులను కనుక ఎంచుకుంటూ పోతే, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు అనుకుంటూ వెళ్ళిపోతే చివరికి మిగిలేది నువ్వు ఒక్కడవే, చివరికి మిగిలేది నువ్వు ఒక్కరు దానివే. దయచేసి చివరికి మిగిలిన ఒక్కడే. దయచేసి అలాంటి వారు కాకుండా ప్రతి ఒక్కరు మనుషును కాబట్టి అబ్రహామే అబద్ధమాడి క్షమాపణ అడిగాడు. నువ్వు నేను అంత విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి రెండవదిగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నేమ్ అడుగుచున్నాడు. దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? న్యాయంగా నడుచుకుంటయు, కనికరం ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉంటాయి. ఇదే కానీ నిన్ను అడుగుతున్నాడు. ప్రభు నేను ఏం అడుగుతున్నాడు? వేలాది నదుల విస్తార తైలిని అడుగుతున్నాడా? దేవుడు అడుగుతున్నది ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలం, ఎంతకాలం అనే ఆయుష్ తెలియదు, బ్రతికిన ఈ కొద్ది కాలము న్యాయంగా బ్రతకండి, దీన మనసు కలిగి ఉండండి, కనికరాన్ని ప్రేమించండి. కనికరాన్ని ప్రేమిస్తే మన బంధాలు అనేవి స్థిరపరచబడతాయి. మీరు నిజముగా కనికరము కలిగి ఉంటే, క్షమాహృదయం కలిగి ఉన్నట్లయితే మీ జీవితాలు ఎంతమందిని సంపాదించుకుంటారో చూడండి. మీ జీవితాల్లో ఎంతమంది బంధువుల్ని, స్నేహితుల్ని సంపాదించుకుంటారో ఒకసారి చూడండి. ఈ రోజున అనేక మందిని మనం దూరం చేసుకోవడానికి ప్రధాన కారణం మనలో కనికరం లేకపోవడం. అది నేనైనా, మీరైనా, ఎవరమైనా. కనికరాన్ని ప్రేమించండి, కనికరం కలిగి ఉండండి. అందరి ఎడల కనికరంతో మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ఒక యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. అది దక్షిణ కరోలినా. దక్షిణ కరోలినా అంటే ఇది అమెరికా దేశంలో ఒక రాష్ట్రం. ఈ అమెరికా దేశంలో ఒక రాష్ట్రం, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు రొనాల్డో రస్టీ అని ఆయన. ఇది 1979వ సంవత్సరం జరిగిన సంఘటన. ఈ రొనాల్డో రస్టీ అనే ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. కడు పేదరికను అనుభవించాడు. కడు పేదరికను అనుభవించడమే కాకుండా విచక్షణ గురయ్యాడు. అంటే ఎవరు అతను చేరదీయలేదు, ఎవరు అతని ఎడ కనికరం చూపించలేదు. ఆ కారణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా వీడి యొక్క మనసు అంతా కఠినమైపోయింది. ఆ కఠినమైపోయి చిన్నప్పటి నుంచి దొంగతనాలు, చిన్నప్పటి నుంచి హత్యలు చేయడం మొదలుపెట్టాడు. అక్రమదారులను డబ్బు సంపాదించడం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ కారణాన్ని బట్టి ఒక రోజున ఒక ప్రాంతంలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతంలో దొంగతనం చేయడానికి వెళ్తే దొరికేశాడు. దొరికిన అతను తప్పించుకోవడానికి తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అతనికి అడ్డుగా ఉన్నటువంటి నలుగురిని, ఒక అమ్మాయితో పాటు ఒక నలుగురిని, ఇంట్లో వాళ్ళని చంపేశాడు. చంపేసి వెళ్ళిపోతూ ఉంటుంటే పోలీసుల చేతికి చిక్కాడు. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో 1979 సంవత్సరంలో ఈ దక్షిణ కరోలినా అనే ప్రాంతంలో జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి హత్య ఇది. అతి భయంకరమైనటువంటి మరణహోమం. నలుగురు ఒకేసారి చంపారు. ఆ రాష్ట్రమంతా కూడా చాలా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఆ తర్వాత మరణశిక్ష ఖరారైపోయింది. తప్పు చేసింది వీడని చెప్పి తెలిసింది. ఆ తర్వాత తీసుకెళ్ళి అతన్ని ఒక జైల్లో పెట్టారు, ఒక గదిలో బంధించారు. ఆ గదంతా కూడా భయంకరమైనటువంటి చీకటితో ఉన్నటువంటి ప్రాంతం, వెలుగులేదు. ఆ గదిలో దుర్బలమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. తిండి తినడానికి ఇష్టపడతలేదు, జీవోత్సవాలు అయిపోయాడు. చాలా మునగబెట్టుకుని అలాగే కూర్చున్నాడు. మాట్లాడే మనుషులు లేరు, ఆహారం పెట్టే పరిస్థితి లేదు. ఆ జైల్లో అతనితో పాటు ఉన్నటువంటి ఏదైనా జీవి ఏందంటే అది బొద్దింకలు. ఆ బొద్దింకలు అతని మీద పాక్కుంటూ వెళ్తున్నా కానీ చలం లేని పరిస్థితి. అక్కడే అవన్నీ కూడా 1, 2 అన్నీ కూడా అక్కడే. ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా మాసిపోయిన పరిస్థితి.
అలాంటి దుర్బలమైన స్థితిలో ఉన్న వ్యక్తిని అందరూ చూసి, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు, వీడికి ఈ శిక్ష తగింది, వీడు ఎంత దుర్మార్గుడైతే నలుగురిని చంపేస్తాడు, చంపడం ఎంత ఈజీ అయిపోయింది వీడికి, ఇలాంటి వాడికి ఈ శిక్ష తగిందని చెప్పి తోటి జైలర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే ప్రాంతానికి గవర్నర్ డిప్యూటీ చీఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి జాబ్ మెక్ అలిస్టర్ అనేటువంటి ఆయన రక్షణ పొంది 1 సంవత్సరం అయిన తర్వాత ఆయన తీర్మానం తీసుకున్నాడు, జైల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ గవర్నర్ దగ్గర సెలవు పొంది ప్రతిరోజు కూడా వచ్చి ఆ జైల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించుకునేటువంటి పరిస్థితి. ఎవరి ప్రేమను నోచుకోకుండా ఉన్నటువంటి యొక్క రొనాల్డో రస్ట్ అనే ఆయన దగ్గరికి ఈ జాబ్ అనే ఆయన వెళ్ళాడు, జాబ్ మెక్ అలిస్టర్ అనే వెళ్ళి ప్రతిరోజు కూడా అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనుషులంటే అతను కోపం వచ్చేస్తుంది, మనుషులంటే అతను ద్వేషం వచ్చేస్తుంది, ఇతను చెప్పింది వినడానికి ఇష్టపడతలేదు, గెట్అవుట్ అంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి, ఎందుకో తెలియదు ఈ జాబ్ అని ఆయన మీద కనికరం కలిగింది, ప్రేమ కలిగింది. అతను ఎంత ద్వేషిస్తున్నా, ఎంత దూరం చేసుకుంటున్నా, ఎంత వద్దంటున్నా కానీ వెళ్ళాలని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన దగ్గరికి ప్రయత్నం చేస్తున్నాడు. రోజులు గడిసే కొలది ఆ యొక్క రొనాల్డో రస్ట్ అని ఆయనకి మార్పు కలిగింది. కొంచెం లోపల రావడానికి అవకాశం ఇచ్చాడు. వెంటనే ఇతను వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యక్తికి రొనాల్డో రస్ట్ ఆయనకి కొంచెంగా మార్పు వచ్చింది. అరే, నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారా, ఇంత దుర్మార్గుడు నన్ను కూడా కనికరించేవారు ఉన్నారా, ఇంత దుర్మార్గుడు నా పట్ల ఇంత ప్రేమ చూపించేవారు ఉన్నారా అని చెప్పి ఈ జాబ్ అని ఆయన అడిగితే నాయనా, నన్ను కనికరించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన సమర్థుడు. నీ యొక్క తప్పిదాన్ని ఒప్పుకో, ప్రభు పాదాలు పడి పశ్చాత్తాపడంటే దేవుని యొక్క సువార్త అందిస్తా కొలది సంవత్సరం అయ్యేసరికి అతనిలో ప్రత్యేక మార్పు వచ్చింది. తన తప్పిదాన్ని తను తెలుసుకున్నాడు, తన జీవితం ఎంత దుర్బలమైందో తెలుసుకున్నాడు, తన జీవితం ఎంత నాశనమైపోయిందో తెలుసుకున్నాడు, తన బ్రతుకులు ఎన్ని కష్టాలు పాలాడో తెలుసుకున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈలోగా పట్టుకెళ్ళి ఒక బైబిల్ ఇచ్చాడు, ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ గదంతా తన చేతులతో శుభ్రం చేసుకున్నాడు. ఈ జాబ్ అని ఆయన తీసుకెళ్లి వస్త్రాలు ధరించుకున్నాడు. ఇదివరకులా అతను లేడు, అతను మార్పు వచ్చింది. అతను యొక్క చక్కని మనిషిగా మారాడు. నేను చేసిన తప్పనే విషయాన్ని గుర్తించేటట్లుగా మారాడు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి రోజులు గడుస్తూ ఉంటుంటే పశ్చాత్తాపంతో ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తూ, దేవా నన్ను క్షమించు, మిగిలినటువంటి కుటుంబస్తుల్ని కనికరించు, ఆదరించు, నేను ఎంతో అన్యాయం చేశాను, వాళ్ళ కళ్ళ ముందే చాలామంది చంపేస్తాను, ఇంకా వాళ్ళ తమ్ములు మిగిలి ఉన్నారు, వాళ్ళ అక్క కోసం, అన్నల కోసం ఏడుస్తున్నవారు ఉన్నారు ప్రభా, వారికి ఆదరణ కలుగు చేయ ప్రభా అని చెప్పి ఈ వ్యక్తి జైల్లో ఉండి కన్నీటి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన గొప్ప శక్తి ఉంది కాబట్టి ఇతను ప్రార్థన చేస్తుంటే ఎవరినైతే చంపాడో ఆ ఏడుస్తున్న ఇంట్లో వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత జైలుకి వెళ్ళాలని ఆలోచన వచ్చిందంటే అండి. ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పి ఈ జాబ్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడి, ఇదిగో మా బంధువులను చంపిన వాడు ఎక్కడున్నాడు, మా అక్కను చంపినవాడు ఎక్కడున్నాడంటే అది అక్కడ ఉన్నాడు, మారాడు, ప్రార్థన చేస్తున్నానని చెప్పగానే ఎందుకో నన్ను దేవుడు ప్రేరేపిస్తున్న అతను కలవమని అన్నాడు. వచ్చారు, ఇద్దరు కూడా వచ్చి జైలు తలుపు అలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే, దుర్మార్గుడా, నా యొక్క అక్కని కడుపును పెట్టుకున్నావు కదరా, నా యొక్క అన్నని చంపావు కదరా, నీకు ఇది ఈ శిక్ష తగిందేరా, తొందరగా నీ జైల్లో గుర్తీసి మా పగ తీర్చుకోవాలని రానలేదండి. ఏమైందో తెలియదు. వెంటనే వెళ్ళగానే ఈ జాబ్ అని ఆయన పక్కనే ఉన్నాడు. ఈ యొక్క సహోదరుడు ఆయన పట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. రొనాల్డో రస్ట్ కూడా ఏడ్చాడు. ఇద్దరు కూడా భయంకరంగా ఏడుస్తున్నారు, సొంత అన్నదమ్ములాగా ఏడుస్తున్నారు. ఇదేమి విచిత్రం, ఇదేమి ప్రత్యేకత. అరే, చంపిన వాడి దగ్గరకు వచ్చి ఈ విధముగా ఏడుస్తూ ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంటే అందరికి అర్థం కాలేదు.
ఇదేనేమో కనికరం అంటే, ఇదేనేమో దేవుని ప్రేమ అంటే, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం ఇతరులు క్షమించడం అంటే ఇదేనేమో అని చెప్పి ఇద్దరు కూడా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్న వారందరూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింది. ఒరే మిక్కిలు దుర్మార్గుడిగా ఉండి ఎవరి మాట వినకుండా ఇంత భయంకరంగా ప్రవర్తించి వీడిలో ఇంత మార్పు వచ్చింది, ఇంత ప్రేమ కలిగింది, ఎవరైతే చంపారో వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకుని ఏడుస్తున్నాడంటే ఎంత పశ్చాత్తాపం వచ్చింది, ఎంత మార్పు వచ్చింది అని చెప్పి ఇద్దరు కూడా చాలాసేపు ఏడ్చారు. అందరూ అనుకున్నారు, సొంత అన్నదమ్ములు అనుకున్నారు. ఎవరనుకుంటున్నా ఎవరినైతే చంపాడో వాళ్ళ తమ్ముడు ఈయన. ఆశ్చర్యం అనిపించిందండి, మార్పు అనేది ఆశ్చర్యం అనిపించింది. అలా అయిన తర్వాత జాబ్ అని ఆయన రోజులు గడుస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటున్నాడు. విడుదల కోసం ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ చేసిన తప్పిదం బట్టి శిక్ష మాత్రం అమలు అయిపోయింది. సంవత్సరం గతిస్తూ ఉంటుంటే ఆయన ఇంకా మార్పు చెంది ఇంకా ప్రేమగా మారాడు. ఇప్పుడు ఆ ఉరి తీసే రోజు రాబోతుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నది. రేపు ఉదయకాలం తెల్లవారుజామున ఉరి తీస్తారు ఈ రొనాల్డ్ రస్ట్ అని ఆయన్ని. అప్పుడు జాబ్ మెక్ అలిస్టర్ అనే పక్కనే ఉన్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు ఆయుష్ పొడిగిస్తే బాగుంది అనుకున్నాడు, ప్రార్థన చేస్తాను, ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు కోరాడంట ఈ యొక్క రొనాల్డ్ రస్ట్ అని ఆయన ఈయన జాబ్ అని ఆయన వయసు చాలా పెద్దది, రొనాల్డ్ రస్ట్ అనే ఆయన వయసు చాలా చిన్నది. భవిష్యత్తు ఇద్దరి మధ్య కొడుకు తండ్రి మధ్య అనుబంధం ఏర్పడిందంటండి. ఈ జాబ్ అని ఆయన ఇతన్ని సొంత కొడుకుగా భావిస్తున్నాడు. ఎలా రేపు ఉరి తీస్తారనుకున్నప్పుడు ఈ జాబ్ అని ఆయనకి కొన్ని సంవత్సరాల యొక్క పరిచయాన్ని బట్టి ఏడుపు వచ్చేస్తుంది, శిక్ష తప్పించలేడు, ఏడుపు వచ్చేస్తుంది. అయితే దేవుని యొక్క మార్పు కలిగినటువంటి హృదయ నిశ్చయత కలిగిన బట్టి పాప క్షమాపణ కలిగిందనే నిశ్చయత కలిగినటువంటి ఈ యొక్క రొనాల్డ్ రస్ట్ ఏమాత్రం బాధపడతలేదు. నాయనా నాకు హెల్ప్ చేస్తావా, నేను పడుకునేంత వరకు కూడా బైబిల్ చదువు, ఆ బైబిల్ మాటలో నీ నోటి నుంచి నేను వింటానన్నాడంటే. అలా ప్రారంభించిన వాక్యం చదవడం మొదలుపెట్టాడు ఈ యొక్క జాబ్ అని ఆయన. రొనాల్డ్ రస్ట్ ఆయన వాక్యం వింటూ ఉన్నాడు. వాక్యం వింటూనే 1 గంట అయ్యేసరికి నిద్రలో జారుకున్నాడంటే. వాట్ ఎ మిరకల్, ఎంత అద్భుతం చూడండి. మరి గంటలో ఆయన ఉరి తీస్తారంటుంటే ఉరి తీయడానికి ముందు ఇతడు దేవుని వాక్యం వింటూ ప్రశాంతంగా తలివడిలో పవలించే బిడ్డ వల్ల నిద్రపోయాడంటే మరణాన్ని గూర్చి ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. పాప క్షమాపణ గూర్చి ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. తనకంటూ ఒక నిరీక్షణ ఉంది, నన్ను దేవుడు క్షమించాడు. తనకంటూ ఒక నిరీక్షణ ఉంది, దేవుడు నన్ను చేర్చుకుంటున్నాడు ఆయన సన్నిధికి. తండ్రి చెప్పాడు కదా, వాక్యం చదివా కదా, నా తండ్రి ఏంటో అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీకు చెప్పుదునా, నేను పాపక్షమాపణ పొందాను, నేను చేసిన తప్పే, ఈరోజు నేను పాపక్షమాపణ పొందే నిశ్చయత నాకు కలిగి ఉంది, ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి నైట్ 1 గంట అయ్యేసరికి ప్రశాంతం నిద్రపోయాడంటండి. కన్నీటితో బైబిల్ తడిపినటువంటి జాబ్ అని ఆయన ఏం చేయాలో అర్థం కావక వెంటనే ఇంత మంచివాడిని నేను పోగొట్టుకుంటున్నానా, పరలోకం నేను చూస్తానని చెప్పేసి వెంటనే ఆ బైబిల్ పక్కన పెట్టి మోకాల్లోని నిద్రపోతున్నటువంటి రొనాల్డ్ రస్ట్ నుదుటి మీద ప్రేమపూర్వక ముద్దు పెట్టాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దుప్పటి తీసుకొచ్చి ఆయన మీద అలాగా కప్పి ఏడుస్తూ బయటకు వెళ్ళాడు. ఏడుస్తూ బయటకు వెళ్తే 1 గంట అయ్యేసరికి బాబు లెగు, తెల్లవారుజామునే ఉరి తీస్తారు. ఆ జైలు అధికారి వచ్చి లేగరా బాబు అని లేపి తీసుకెళ్తా ఉంటుంటే సంతోషంగా ఆ ఉరి శిక్షకి వెళ్తా ఉంటే అంటాడు కదా, ఈ రోజున నా జీవితంలో నా తండ్రి లాంటి జాబ్ గారి దగ్గర నుంచి ప్రేమపూర్వకమైన ముద్దుని పొందుకోవడానికి, ఆ తండ్రి భావం నాకు కలగడానికి నాకు ఇన్ని రాత్రులు పట్టిందే, ఇది నా జీవితానికి చాలు అని చెప్పి అలా సంతోషంగా వెళ్ళి ఉరిశిక్షకు మరణించాడు. ఈ యొక్క జరిగినటువంటి యథార్థ సంఘటన బట్టి నీకేమర్థమైంది? జరిగినటువంటి యథార్థ సంఘటన బట్టి నీ జీవితంలో ఏమి అర్థం చేసుకుంటున్నావు? ఈ రోజున రొనాల్డ్ రస్ట్ అని ఆయన మారడానికి, తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి, ఆ యొక్క ఉన్నతమైనటువంటి అనుబంధాలను ఏర్పరచుకోవడానికి దేవుడు అతనికి ఇచ్చిన అవకాశము కనికరము. ఆ కనికరమే ఉన్నతమైనటువంటి హత్యలు చేసినటువంటి బంధాలు కూడా ఐక్యపరిచింది. నీ విడిపోవడానికి అన్ని హత్యలు జరిగినటువంటి పరిస్థితి ఉందా? నీ జీవితంలో దూరం అయిపోవడానికి కారణాలు ఏమన్నా ఒకసారి గుర్తుపెట్టావా? నీ జీవితంలో అన్నదమ్ములు విడిపోవడానికి
ఒక అడుగు భూమి కోసం కాదా? ఈ రోజున నీవు అనేక మంది దూరం చేసుకోవడానికి చిన్న చిన్న విషయాలు కాదా? చిన్న చిన్న విషయాలు కాదా? నీ జీవితంలో ఏమి సంతోషాన్ని, ఏమి ఆనందాన్ని మన జీవితంలో పొందుకుంటున్నా? పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున ఈ వర్తమానాన్ని మనకి ప్రేరేపించి నా జీవితం అనుభవించినట్టు ప్రతి సంఘటన గూర్చి ఈ వర్తమానం సిద్ధపరచడానికి ప్రధాన కారణము. దయచేసి మీ అందరినీ కూడా చేతులను జోడించి చెప్తున్నాను, మనం ఈ లోకం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ రోజున నీవు విడిపోవడానికి 1000 కారణాలు ఉన్నా కానీ కలిసి బ్రతకడం అనేదే ఉన్నతమైనటువంటి అనుబంధం. నేను నీ జీవితంలో చాలా తప్పిదాలు చేశాను, నీ జీవితంలో చాలా తప్పిదం చేశాను, అయినప్పటికీ కూడా క్షమించి, అయినప్పటికీ కూడా క్షమాపణ కలిగి, అయినప్పటికీ కూడా పశ్చాత్తాపడి, అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య అనుబంధాలు ఏర్పరచుకుని తిరిగి బ్రతకాలనుకున్నదే విలువైనటువంటి అనుబంధం. దయచేసి ఒకసారి ఆలోచించుకుందాం. ఈ రోజున అనేక మంది మనకు దూరం అయిపోతున్నారంటే, అనేక మంది మనం పోగొట్టుకుంటున్నామంటే, మనం ఎప్పుడూ కూడా మన వైపు నుంచి ఆలోచించుకుందాం. మన వైపు నుంచి ఆలోచించుకుని చిన్న చిన్న విషయాలని భూతద్దంలో పెట్టి మనం అందరినీ దూరం చేసుకోకుండా అనుబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అబీమెలెకు అబ్రహాము ఎడల ఏ తప్పిదం చేయలేదు, క్షమాపణ అడిగాడు. అబ్రహాము క్షమాపణ అడిగాడు. ఈ రొనాల్డో రస్ట్ తను చేసిన దుర్మార్గ పనికి సంతోషంగా పాపక్షమాపణ పొందుకోగలిగాడు. ఈ రోజున ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుని, దయచేసి నీ యొక్క వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితంలో ఎంతమందిని పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటి, ఆ పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటి అని వెతికి చూస్తే చిన్న చిన్న విషయాలండి. ఉప్పు కోసం, పప్పు కోసం, నీటి కోసం, చిన్న చిన్న విషయాల కోసం. దయచేసి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కరించబడినటువంటి సమస్యలు అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ప్రతి సమస్యని పరిష్కరించుకుందాం, ప్రతి సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున అబ్రహాము అలాగే అబీమెలెకు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకునేంత వరకు కూడా ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి సఖ్యత లేదు. ఉందంటారా చెప్పండి. అబ్రహాం ఏమనుకుంటాడు, అరే నా బావిని దబ్బేహర్రేడు, ఆడికి తెలియకుండానే జరుగుంటుంది ఇది, ఆడికి తెలియకుండానే ఈ బావిని వాళ్ళు సొంతం చేసుకుంటారా, నా నోటికాడ కొట్టేహాడు వాడు అని చెప్పి అబ్రహాము అబీమెలెకు మీద అపార్థం చేసుకుంటాడా లేదా? చెప్పండి. మీ అందరిలో జరిగింది ఇదే. అర్థం చేసుకుంటాడా లేదా? అపార్థం చేసుకుంటాడా లేదా? అలాగే అబీమెలెకు అబ్రహాముని చూడగానే, ఒరే వీడు ఎలా ఉంటాడు కానీ, భక్తిలా ఉంటాడు కానీ, వీడు పెద్ద అబద్ధికుర్రా, చాలా అబద్ధాలు వీడు అని చెప్పి అబీమెలెకు కూర్చుని మాట్లాడుకునేంత వరకు కూడా అబ్రహాముని అబద్ధికుడు అనుకున్నాడా లేదా? ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారో, నన్ను క్షమించు అని ఎప్పుడైతే అబ్రహాం అన్నాడో, అలాగే అబీమెలెకు కూడా ఇలా జరిగిందన్న సంగతి ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పేవారు నాకు తెలియదు అన్నాడో, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏర్పడిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, దయచేసి నేను ఒకటే విషయం చెప్తున్నాను, సమస్యలు రాని కుటుంబం ఉండదు, సమస్యలు రాని భార్య భర్తలు ఉండరు. దయచేసి ఏ సమస్య వచ్చినా కానీ మీరు సైలెంట్గా ఉండొద్దు, సమస్యను కూర్చుని మాట్లాడేసుకోండి, వెంటనే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, బంధాలన్నీ స్థిరపడిపోతాయి. అలా కాకుండా మౌనంగా ఉంటే గనక మౌనంగా ఉంటే గనక స్తంభించిపోతాం మన బంధాలు. ఓకే, కాబట్టి మనం అందరము కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించడానికి ప్రభు చూపించిన గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఈ మాటను గురించి ఏమన్నారో చూడండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తున్న ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రైట్. యేసు ప్రభు వారు బంధాలని కాపాడుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి చక్కని వాక్యం ఏంటంటే, మళ్ళీ చదువునా, మరియు నీ సహోదరుని ఎడల తప్పుదం చేసిన ఎడల నీవు పోయి నీవు అతడితో ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు, అతన్ని మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటా. తర్వాత అతడు వినని ఎడల 2-3
సాక్షులను ఆ, ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన ఫార్ములా: నీ సహోదరుని ఎడల నీకు విరోధ భావం ఎడల నువ్వు వెళ్ళి మొదట వాళ్ళతో ఏం మాట్లాడాలండి? వారితో మాట్లాడు, లేకపోతే గద్దించు. ఒంటరిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడు. సరి చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ అలా సరి చేసుకోకపోతే వాడిని రక్షించుకోవడానికి నలుగురిని తీసుకుని వెళ్ళు. అయినా కానీ రక్షించుకోకపోతే కానీ విడిచిపెట్టనే ఒక మాట, విలువైనటువంటి మాట అక్కడ ఉంటుంది. కాబట్టి దయచేసి మన యొక్క జీవితాలలో నేను చెప్పేటువంటి విలువైనటువంటి మాట ఏంటంటే, ఈ రోజున తమ్ముడు నా ఎడల విరోధంగా ప్రవర్తిస్తే వెంటనే తమ్ముడు కూర్చొనబెట్టి, చిన్న, నీవు నా ఎడల ఇలా చేయడం వల్ల నా మనసు గాయమైంది, నేను అలా మాట్లాడడం వల్ల నువ్వు మనసు గాయమైనప్పుడు అనయ్య నువ్వు ఒక్కడిదే కాదు, నేను కూడా బాధపడ్డాను ఈ విషయంలో అన్నాడు అనుకోండి. అప్పుడు మా ఇద్దరి మధ్య ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? నా తప్పుదం తెలుస్తుంది, వాడి తప్పుదం తెలుస్తుంది. అప్పుడు మా ఇద్దరి మధ్య కూడా అపార్థాలని దూరం అవుతాయి. అవునా కాదండి? అవునా కాదా? సో మనం అందరము కూడా అలాంటి ఫార్ములా వాడడానికి ప్రయత్నించాలి. రెండోది, ఎప్పుడైతే అబ్రహాము తన తప్పును ఒప్పుకున్నాడో తన చేసిన రెండో స్టెప్ అనేంటో తెలుసా? అబీమెలెకుని గద్దించాడు, ఓపెన్గా మాట్లాడాడు. అబ్బో ఏమనుకుంటాడు? నేను ఒకటే చెప్తున్నాను, మీ కుటుంబాల సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొఖమాటాలు. ఏంటండి? అమ్మో ఈ మాట అంటే ఆయన ఏమనుకుంటాడు, ఈ మాట అంటే ఆమె ఏమనుకుంటాదో. దయచేసి ఏమన్నా పెంచుకోండి కానీ మొఖమాటాలు మాత్రం పెంచుకోవద్దు. మీరు ఏమన్నా పెంచుకోండి కానీ మొఖమాటాలు మాత్రం పెంచుకోవద్దు. అబ్రహాము దేరుగా వెళ్ళి, రాజుగారు కదా, నాకు షెల్టర్ ఇచ్చాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా అనుకోలేదండి. వెళ్ళి గద్దించాడు. గద్దింపును హెబ్రీ భాషలో రిప్రూవ్ అంటే గద్దించడం అంటే సరిదిద్దుట, హెచ్చరించుట, బోధించుట, పరిస్థితులను చక్కదిద్దుట. ఇవన్నీ కూడా రెఫరెన్స్లు వస్తాయి. గద్దించడం అంటే కనుక కోప్పడిపోవడం కాదు. హెబ్రీ భాషలో గద్దించడం అంటే కనుక బాధ పెట్టడం కాదు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఏంటి అర్థం? గద్దించుట, సరిచేయుట, హెచ్చరించుట, బోధించుట, పరిస్థితులన్నింటిలో కూడా చక్కదిద్దుట, తప్పునెత్తు చూపించుట. ఇవన్నీ కూడా గద్దించడంలోకి వస్తాయి. అబ్రహాము అబీమెలెకు దగ్గరికి వెళ్ళి, నీ తప్పుది ఇది, నీ దగ్గరున్న వాళ్ళు చేసిన తప్పుది ఇది అని చెప్పి గద్దించాడు. లేకపోతే కనుక సమస్యను పరిష్కరించుకోవడానికి, పరిస్థితులు చక్కదిద్దడానికి, బోధించడానికి వెళ్ళాడు. అలా వెళ్ళాడు. ఇద్దరు కూడా కూర్చున్నారు. ఇద్దరు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు తెలుసా? ఒక నిబంధన వేసుకుని. ఏం చేసుకున్నారండి? నిబంధన. ఏం చేశారండి? నిబంధన. ఏంట నిబంధన? అప్పుడు వరకు కూడా అందరూ కూడా శత్రువులు అనుకున్న వేళ్ళలో అబ్రహాము అబీమెలెకు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాడో తెలుసా? కొన్ని జంతువులను తీసుకెళ్ళాడు, కొన్ని గొర్రెలను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఇవన్నీ నీకు ఇస్తున్నా, ఇవన్నీ నీకు ఇస్తున్నా. రెండోది, ఇవి కాకుండా ఒక 7 గొర్రెలు నేను ఇస్తున్నా. ఏంటి ఇందాక ఇచ్చా కదా 7 గొర్రెలు? ఏంటంటే ఇవి నీకు నాకు నిబంధన, బైర్సెబా అంటే ఈ బావి నాది అని చెప్పడానికి, సాక్షిగా ఉండడానికి ఈ యొక్క గొర్రెలు నీకు ఇస్తున్నాను అన్నాడండి. అంటే ప్రమాణ బావి. అంటే ఇద్దరు కూడా ప్రామిస్ చేసుకుంటున్నారు. చూడండి, ఇద్దరిలో కూడా తప్పుతుంది ఉంది. ఇతను తెలియకుండా బావిని తీసుకున్నారు, అతను తెలియకుండా అబద్ధమాడాడు. అవునా కాదా? ఇన్ని జరిగినట్టు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఏర్పరచుకుంటున్నారు. ఎంత మంచి వాళ్ళు అయిపోయారో చూడండి, ఎంత ప్రేమ గలవాళ్ళు అయిపోయారో చూడండి. ఇద్దరు కూడా ప్రమాణం చేసుకుంటున్నారు. ఆ ప్రమాణ బావే బైర్షెబా బావి. ఆ బావి దగ్గర ఈ యొక్క అబ్రహాము కొన్ని కానుకలు ఇస్తున్నాడు. 7 గొర్రెలు ఇస్తున్నాడా? ఎవరికి? అబీమెలెకు. అంటే మన బంధాలు స్థిరపడాలంటే గనక ఖచ్చితంగా మనకి ఏముండాలో తెలుసండి? స్వార్థం లేకుండా ఉండండి. ఓకేనా? ఎలా ఉండాలండి? స్వార్థం లేకుండా ఉండండి. అందరూ కూడా స్వార్థం లేకుండా ఉండండి. నీకు నచ్చిన వాళ్ళు ఏమో ఆకులు వేసి, నీకు నచ్చిన వాళ్ళకి ఏమో ఒక రకంగా చూసి, నచ్చలేనటువంటి అత్తరు దరుపుల్ని ఒక రకంగా చూసారనుకోండి, బంధాలు ఉంటాయా? ఉంటాయండి? చెప్పండి, ఉంటాయా? ఓకే, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్లుగా మనం స్వార్థంగా ఉన్నామనుకోండి, మనకి బంధాలు ఉంటాయా? ఇలాంటి బంధాలు ఊడిపోతాయి. ఓకేనా? మనం ఏదో పెట్టి కాపాడుకునే బంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. ఓకేనా? ఎప్పుడు కూడా మన బంధాల్లో స్వార్థం ఉండకూడదు. అబ్రహాము బంధంలో స్వార్థం లేకుండా నిబంధన చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి 7 శ్రేష్టమైన గొర్రెల్ని అబ్రహాముకి ఇచ్చాడు. అక్కడ కొన్నిటిని వధించారంట. నిబంధన దగ్గర ఏం చేశారంటే వధించారంట. వధించినప్పుడు ఆ రోజులు నిబంధన చేస్తే వధ ఎలా ఉంటుందో తెలుసండి?
హోదా ఎలా ఉంటుందో తెలుసా? ఈ పశువుల్ని ఆదికాండ 15వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము బలిచ్చినటువంటి సందర్భం ఉంటుంది. ఆదికాండ 15వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 9. అయినను 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకలు, 3 ఏండ్ల పొట్టేలను తెల్లగొని ఒక పావురూపిని నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులు అతడు ఖండింపలేదు. ఓకే, రైట్. ఇలా అంటే బలి ఇచ్చి, అంటే నిబంధన చేసుకోవడానికి అబ్రహాము చేస్తున్న పని ఏంటంటే కొన్ని పశువులను వధించి 2 భాగాలుగా చేసి ఒకదాని ఎదుట దాని యొక్క ముండాన్ని పెట్టే పరిస్థితి. అలా పెట్టి అబ్రహాము అలాగే అబీమెలెకు ఇద్దరు కూడా ఆ బలి ఇచ్చినటువంటి ఆ యొక్క పశువుల మధ్య నడిచారంటండి. అంటే దాని అర్థం ఏంటంటే నీ నిబంధన మర్చిపోయినా, నా నిబంధన మర్చిపోయినా మనమిద్దరికి కూడా ఇదే గది పడుతుంది. మన ఇద్దరికి కూడా ఇదే, మన యొక్క ప్రమాణాలు గనక మిస్ అయితే, మన ప్రమాణాలు గనక మంట కలిపితే మనకి ఇదే గది పడుతుంది. ఇది నిబంధన అని చెప్పి కొన్ని పశువులను వధించి అక్కడ ఒక ప్రమాణం చేసుకున్నారంటండి. ఇది అబ్రహాము అబీమెలెకు దగ్గర మధ్య జరిగినటువంటి సంభాషణ. అబీమెలెకు ఇద్దరి మధ్య జరిగినటువంటి అనుబంధం. బ్యాడ్ బిగినింగ్, హ్యాపీ ఎండింగ్. అంటే విషాదంతో ప్రారంభమైనది ఆనందంతో ముగిస్తుంది. నీ జీవితం, నా జీవితం కూడా ఒకవేళ విషాదంగా ఉన్నట్లయితే ఆనందంగా ముగించుకోవాలంటే నీ కనికరం కలిగి ఉండు. ఓపెన్ హార్ట్, దాన్ని ఏమంటారంటే గనక మనం అందరం కూడా ఎలా ఉండాలి? సమస్యను పరిష్కరించుకోవాలంటే గనక హానెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. అంటే మనమందరము కూడా హానెస్ట్గా, అంటే నిజాయితీగా, నాదే తప్పదు ఇది, నిజాయితీ. రెండోది ఓపెన్ కమ్యూనికేషన్, అంటే మనసులోటి పెట్టి నోటితోటి మాట్లాడకూడదు. మన సమస్యలు ఎక్కడ వస్తాయంటే మనసులోటి పెట్టుకుని నోటితోటి మాట్లాడతాం. ఓకే, ఇది ఓపెన్ కమ్యూనికేషన్ కాదు. మన మనసులో ఏదుందో ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సమస్య ఎక్కడ వస్తుందో వాళ్ళతో కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఓపెన్ హార్ట్, హానెస్ట్, అంటే నిజాయితీగా అబ్రహాము అబీమెలెకు ఇద్దరు కూడా నిజాయితీగా, హానెస్ట్గా, వాళ్ళు నిజాయితీగా ఓపెన్ హార్ట్తో మాట్లాడుకున్నారు. సమస్య పరిష్కారం అయిపోయింది. ఇద్దరు నిబంధన చేసుకున్నారు, చక్కని జీవితాన్ని జీవించారు. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తుందరూ కూడా తలలు వంచండి. దేవాతి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా నీ యొక్క జీవితంలో ఇప్పటికే ఏ బంధాలు కోల్పోయావు? అన్నదమ్ములు మాట్లాడతలేదు, అక్క చెల్లెలు మాట్లాడతలేదు, అత్తగారు మాట్లాడతలేదు, మామగారు మాట్లాడతలేదు. కారణం ఏంటి? పెద్ద పెద్ద గొడవలు అయినాయా? లేదే. నువ్వు వాళ్ళని ఏమన్నా హత్యలు చేసావా? లేదే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని విడిపోవడానికి అంత భయంకరమైన సమస్యలు కాదే. చిన్న చిన్న సమస్యలకి ఎంతకాలమైంది నువ్వు విడిపోయి? ఎంతకాలమైంది ఒకరినొకరు మాట్లాడుకుని? ఎంతకాలమైంది ఒకరినొకరు అర్థం చేసుకుని? నీ బంధాలు స్థిరపడాలంటే నీ కనికరం కలిగి ఉండు. నీ బంధం అంతా కూడా స్థిరపడాలంటే ఖచ్చితంగా నిజాయితీగా ఉండు, ఓపెన్గా మాట్లాడు. దయచేసి నోటితోటి హృదయంలోనే ఉండొద్దు. నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. నువ్వేదనుకున్నావు అది యథార్థంగా చెప్పు, మొగమాటాలకు వెళ్ళొద్దు. ఏమనుకుంటారు అనుకోవద్దు. అబ్రహాము తన తప్పు నొప్పుకున్నాడు, వెంటనే గద్దించాడు. నువ్వు చేసింది కూడా తప్పే, నా బావిని తీసుకోవడం తప్పే అని ఓపెన్గా అడిగాడు. నాకు తెలియదయ్యా అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైందా? ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైందా? ప్రభు నీతో నాతో మాట్లాడాడు. దేవా, మేము బ్రతికినంత కాలము తండ్రి, మేము ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయము కలిగి, ఒకరి ఎడల ఒకరు కనికరము కలిగి మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము కూడా ఒకరినొకరు క్షమించుకుంటాము తండ్రి. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలం మాట్లాడిన ప్రతి మాట నా కోసం మాట్లాడావు తండ్రి, నన్ను ఉద్దేశించి మాట్లాడావు తండ్రి. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎవరితో ప్రభు విభేదాలు ఉన్నాయో, ఎవరెవరితో నేను విభేదాలు కలిగి ఉన్నానో వారితో అనుబంధాన్ని ఏర్పరచుకుని ప్రశాంతంగా బ్రతుకుతాను ఆయన, నెమ్మదితో బ్రతుకుతాను ఆయన, దీర్ఘశాంతంతో బ్రతుకుతాను ఆయన, సంతోషంగా బ్రతుకుతాను ఆయన. గొడవలు ఉండడం వల్ల నాకు కూడా సంతోషం లేదు, అందరితో గొడవలు ఉండడం వల్ల నాకు కూడా సమాధానం లేదు నాయన.
సమాధానపరచబడతాను. వాళ్ళు నన్ను క్షమించకపోయినా, వాళ్ళు నాతో మాట్లాడపోయినా పర్లేదు, నా మట్టుకు నేను క్షమాపణ అడుగుతాను నాయన. బంధాలు ఏర్పరచుకుంటాను నాయన, స్థిరపరుచుకుంటాను నాయన, కనికరం కలిగి ఉంటాను నాయన. నలుగురిని చంపేస్తున్నాడే క్షమించడం వాళ్ళన్నా, అయ్యా నా తండ్రి, క్రైస్తవ ప్రేమ కలిగిన నేను ఒకరినొకరు క్షమించుకోలేదా? క్షమించుకునే హృదయం మాకు లేదా? నన్ను క్షమించిన ఆయన. ఈ రోజు నేను విన్న వాక్యం ప్రతి ఒక్కరిలో కూడా ఒక కార్యం చేయాలి ఆయన, ఒక అద్భుత కార్యం చేయాలన్న అటువంటి కృప నాకు దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. రైట్. ప్రభు వాక్యం